హాయ్ అండి. చిన్నప్పుడు పుల్ల ఐస్ క్రీమ్ గుర్తుందా అండి? చాలా బావుంటుంది కదా! దాన్నైతే ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చండి. ఇది మా బాబయితే చేశాడు. వాడు చేస్తుంటే డ్రింక్ వేస్ట్ చేస్తున్నాడని నేను అనుకున్నాను గానీ, మిరిండా డ్రింక్‌తో తయారు చేశాడండి. ఈ డ్రింక్‌ని ఇలా ఐస్ క్యూబ్‌లో వేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. అది టేస్ట్ చేయమని నాకిస్తే, నేను టేస్ట్ చేసి చాలా బావుందండి నిజంగా. నాకు పుల్ల ఐస్ క్రీమ్ టేస్టే వచ్చింది. అందుకని ఇలా గ్లాస్‌లో అయితే ఈ డ్రింక్‌ని వేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే పెట్టుకున్నాను. తర్వాత వీటిని 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి, తర్వాత అప్పుడు కొంచెం గడ్డ కడుతుందిది. ఈ స్టిక్స్‌ననేది కొంచెం మజ్జిగ లాగితే స్టిక్ అయిపోతాయండి. వీటినైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇంకో 1 అవరు తీసుకుంటే మనకి ఇలా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బావుంటుందండి. మనం ఈ బళ్ళు మీద ఏవో వాటర్‌తో గట్టా కలిపి తయారు చేసే ఆ ఐస్ క్రీమ్ కొనిచ్చే బదులు పిల్లలకి ఇలా మనం ఇంట్లోనే తయారు చేసి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా సరదా పడతారు కదండీ! ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.